నమస్కారం. ఇక్కడ రెండవ ఈనేటి ప్రధాన అతిథి చిమ్మపూడి అయ్యో కొంచెం పైకి తీసుకోండి, మీరు కనిపిస్తారు శ్రీరామూర్తి గారు. రైట్ రైట్ రైట్, ఇంకొంచెం ఇంకొంచెం చాలు. ఓకే. భవానీదేవి గారిని పలకరించండి ఒకసారి. మీరు మ్యూట్ చేసుకున్నారు శ్రీరామూర్తి గారు, మీరు మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. రైట్. భవానీదేవి గారు పలకరిస్తున్నారు, ఒకసారి మీరు రెస్పాండ్ అయిపోండి. అదే వారిని నేనే అభినందిద్దాం అనుకున్నాను, ఇంతట్లకు వారు వెళ్ళిపోయారు. భవానీదేవి గారు మీకు నమస్కారం. నమస్కారం. నమస్కారం భవానీదేవి గారు, చాలా సంతోషం. మీ సాహిత్య విశ్వరూపాన్ని సంక్షిప్తంగా ఇప్పుడు చూడటం జరిగింది కొబ్బరి శర్మ గారి ద్వారా. చాలా చాలా సంతోషం, ఎంతో ప్రేరణ కలిగింది, విశ్వరూపం ఎంతో ఆనందం కలిగింది. చాలా విషయాలు తీసుకున్నాను. ధన్యవాదాలు మీకు గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ నేటి రెండవ ముఖ్య సరస్వతి ప్రతిభావంతులు మరి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. చిమ్మపూడి శ్రీరామూర్తి గారితో త్యాగరాజ గాన సభలో సంబంధం ఉంది. మేము కూడా కొన్ని కార్యక్రమాలకి వారిని ఆత్మీయ అతిథిగా పిలిచాం. మరి వారు నిరంతరంగా సంగీతంతో, సాహిత్యంతో, ఇతర కళలతో మమైకమయ్యి చాలా రచనలు చేశారు, మంచి ఉపన్యాసాలు ఇచ్చారు. శ్రీరామూర్తి గారి కలం పేరు, ఇంటి పేరు చిమ్మపూడి, వేదప్రియ కలం పేరు, మంచి పేరు, బాగుంది. తండ్రి పేరు వెంకటప్పయ్య గారు, తల్లి పేరు సుబ్బమ్మ గారు, జీవిత భాగస్వామి పేరు సుకన్య గారు. 20 అక్టోబర్ 1941. 41 కదా సార్కి, మరి 84 ఏళ్ళు ఉన్నాయి, వచ్చి ఇబ్బంది పెట్టుతానా ఏమిటని చాలా ఆలోచించి, అది ఏదైనా ఉంటే ఆయనే చెప్తారు. అందుకని నేను ఎన్నిక చేసిన సాహితీమూర్తుల్ని పలకరించి ఒకసారి ఇలా ఉంది కార్యక్రమం, ఈ నెల కాకపోయినా వచ్చే నెల ఎప్పుడైనా సరే మీరు మాట్లాడాలి అని వారితో సంప్రదించి వారు అంగీకరించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వారి పుట్టినరోజుని మటుకు ప్రాతిపదికగా తీసుకుని నెలలో ఎవరెవరు వచ్చారు, ఈ డైరెక్టరీ నుంచే నేను తీసుకుంటున్నాను, నెలలో ఎవరెవరు వస్తున్నారు అన్నది ప్రతి ఆదివారం, వచ్చే వారం పుట్టినరోజుల వాళ్ళని ఈ వారం ప్రస్తావించుకుంటూ, అయిపోయాక ఇంకా చేయడం కష్టం కదా అని. సో మొత్తానికి ఈరోజు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా తల్లంపాడు, విశ్రాంత ఉపన్యాసకులు. నాకు కూడా చాలా కాలంగా తెలుసు, ఇంచుమించుగా మా తెలుగు రథం ప్రారంభమైనప్పటి నుంచి 17 సంవత్సరాలుగా వారు నాకు పరిచయం హైదరాబాద్లో. వారి రచనలు పాట పల్లవించిన వేళ, ఓ కొత్త శ్వాస కోసం, ఈ డైరెక్టరీలో ఉన్నదే నేను పరిచయం చేస్తున్నాను దయచేసి. తర్వాత వారి సొంతంగా ఎలాగో ప్రస్తావిస్తారు కనుక, చిమ్మపూడి నానీలు. ఈ నానీలు అన్నది ఒక మహా ఉత్తుంగ తరంగాలుగా గోపి గారి ప్రభావంతో చాలా విశ్వవ్యాప్తి చెందింది. సాహిత్యం, కవిత్వం చేపట్టిన ప్రతి వారు కూడా ఈ నానీలు ప్రక్రియ చేపట్టారు. మరి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాల్లో ఈ రచనలు చేశారు. అలాగే వారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ గీత రచయితగా పురస్కారం పొందారు. ఉత్తమ గీత రచయిత, ఒక్క నిమిషం చెప్తున్నాను. ఉత్తమ గీత రచయితగా 2004లో పురస్కారం పొందారు. ఖమ్మంలో నంది నాటకోత్సవాల్లో తుది న్యాయ నిర్ణేతగా బంగారు నంది పురస్కారం, ఆంధ్రరత్న బిరుదు విశాఖపట్నం అర్పిత సంస్కృతి సంస్థ. నేను ఈ పుస్తకంలో వివరాలే చెప్తున్నాను. మరి ఈరోజు ముఖే సరస్వతికి ప్రముఖ ప్రతిభావంతులు, సాహితీవేత్త, సంగీత పరిజ్ఞానం కూడా వారికి చాలా గొప్పగా ఉంది. వారు పాడతారు. భవానీదేవి గారి చేత పాడిద్దాం అనుకున్నాను, మీరు చివరిని మీ సంగీత పరంగా కూడా కొన్ని షేర్ చేద్దరు కానీ మాకు. మరి ఈ ముఖే సరస్వతి కార్యక్రమానికి మీరు వచ్చి సమ్మతించి మా కోరికను, మీరు ఈరోజు మీ స్వీయ సాహిత్య ప్రస్థానం, మీరు పొందిన ప్రేరణ, మొట్టమొదటి ప్రేరణ, మీరు ఎన్నుకున్న ప్రక్రియలు, మరి గర్వంగా అందుకున్న పురస్కారాలు, వీటి గురించి, ముఖ్యంగా మీ రచనల మీద తొలి రచన ఏది, భావి కార్యక్రమాలు ఏమిటి, భావి తరానికి ఇచ్చేవలసిన సందేశం ఏమిటి,
ముఖ్యంగా మీ ప్రస్థానం మీద మీ మాటల్లో వినాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మిమ్మల్ని తెలుగు రథం సంస్థ మరొకసారి ఆహ్వానిస్తూ మీకు నమస్కరిస్తూ మిమ్మల్ని మాట్లాడమని కోరుతున్నాను. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కొంపెల్లి శర్మ గారికి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం వల్ల చాలా మంది కవులు, పండితులు, కళాకారులు, ఎంతో మంది ఇంకా ప్రపంచానికి పరిచయం బాగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి మీ తెలుగు రథం అనేటువంటి సంస్థ ద్వారా మీరు చాలా చక్కని మంచి గంభీరమైనటువంటివి, చాలా ఉదాత్తమైనటువంటివి సాహిత్యము, సంగీతము, నృత్యం మొదలైనటువంటి కళలు ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ప్రోత్సహిస్తూ కూడా చక్కగా ఎన్నో కార్యక్రమాలు, అసంఖ్యాక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను సమాచార పత్రికల వల్ల తెలుసుకుంటున్నాను. చాలా కార్యక్రమాలు కూడా నేను వచ్చాను మీ కార్యక్రమానికి. నాకు ఒక వేదిక కూడా మీరు ఇచ్చారు, ఒకటి రెండు సార్లు. ఆ వేదిక ఇచ్చి వేదిక మీద ఉపన్యాసాలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చారు, ప్రవచనం చేసేటువంటి అవకాశం ఇచ్చారు. రత్నాకర్ గారు కూడా వచ్చారు. అవాడ డాక్టర్ రత్నాకర్ గారు వచ్చారు. వారు కూడా వినడం జరిగింది. వారు ప్రసంగించారు. మీతో మంచి సఖ్యత ఏర్పడింది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. మీరు నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను చిన్నతనంలో పాటలు పాడుకునేవాడిని, సినిమాలు చూసేవాడిని. బాగా సినిమాలు చూస్తూ ఆ పాటలు పాడి అందులో యాక్ట్ చేస్తే హీరోయిన్ ఎలా యాక్ట్ చేస్తూ అలాగే నేను నిక్కరు షర్టు వేసుకుని దాని మీద చున్నీ వేసుకుని సంసారం సినిమాలో పాటలు, బాలరాజు సినిమాలో పాటలు, చున్నీ వేసుకుని డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడేవాడిని. ఆ రకంగా నాకు 4వ తరగతిలోనే నాకు కృష్ణుడి వేషం వేశారు మా మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు. కృష్ణుడి వేషం వేసి 4వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు రుక్మిణి, సత్యభామ ఇద్దరు పిల్లల్ని ఎంపిక చేసుకుని నాకు ఇద్దరిని ఇచ్చారు. మా పుస్తకంలో నాటికి వేయించారు. అలా మొట్టమొదటి నాటక రంగం ప్రవేశం. ఆ తర్వాత పాటల పోటీలు నిర్వహించారు. పాటల పోటీల్లో ఎప్పుడు పోయినా నాదే ఫస్ట్ ఆర్ సెకండ్. ఉపన్యాసాల్లో ఎప్పుడు పోయినా ఫస్ట్ సెకండ్ నాది. వ్యాసరచనలో ఎప్పుడు పోటీలో పాల్గొన్నా ఫస్ట్ ఆర్ సెకండ్ నాది. గేమ్స్ లో మాత్రం తక్కువ, గేమ్స్ లో ఎక్కువ లేదనమాట. ఒక బాల్ బ్యాడ్మింటన్ తప్ప, క్యారమ్స్ తప్ప మిగతా ఏమీ లేదు. సరే, సాహిత్యపరంగా చూస్తే నేను చిన్నతనం నుంచి 7వ క్లాస్ 8వ క్లాస్ నుంచి చిన్న చిన్న పాటలు రాసేవాడిని. ఆ పాటలు కూడా నాకు గుర్తులేవు. ఏదో పాట రాయడం, పాడటం అది మా గురువులు ప్రోత్సహించేవారు. ప్రోత్సహించి మీరు అరే రాముడు అని పిలిచేవాళ్ళు. వాళ్ళతో కూడా మా గురువులు అందరూ ఎంతో ప్రేమ అభిమానంతో, ప్రతి గురువు కూడా నా పట్ల చాలా అభిమానంతో నాకు ఎంతో నేర్పారండి. మాట్లాడటం ఎలాగా, నిల్చోవడం ఎలాగా, వ్యవహరించడం ఎలాగా, పెద్దలతో మాట్లాడటం ఎలాగా, భాష ఎలాగా అనేటువంటి చిన్నతనం నుంచి నేర్చుకోవడం వల్ల ఆ భాష పట్ల, ఆ అధ్యాపక వృత్తి పట్ల నాకు మమకారం ఏర్పడింది. ఆ టీచర్ మాస్టర్ గారు అలా బెత్తం పట్టుకుని కూర్చోడం కానీ ఎన్నడూ బెత్తం పట్టుకుని కొట్టగా నేను చూడలా. దాదాపు చాలా మంది విద్యార్థులు అన్ని కొట్టలే వారు. ఎవరో 2-3 దెబ్బలు బాగా ముండివాళ్ళు దెబ్బలు తినేవాళ్ళు. నాకు ఎప్పుడు బెత్తం దెబ్బ అంటూ దగ్గర. కానీ వాడిని చూస్తుంటే నేను కూడా టీచర్ని అయితే బాగుండు అని కనేవాడిని. ఇలా ఇంతమంది 60-70 మంది విద్యార్థులకు ఇట్లా బోధిస్తున్నారే ఒక తరగతిలో, వీళ్ళు ఇంత ఆదరణ, ఇంత అభిమానం, ఇంత గౌరవం పొందుతున్నారే, ఇలా ఎప్పుడైనా ఆ స్థానంలో కూర్చోగలనా నేను అని కలగనేవాడిని. అలా నేను చివరికి మొత్తం మీద ఆ కళ నెరవేరిందండి. నేను టీచర్ని అయ్యాను. కేవలం 68 రూపాయల వేతనంతో హిందీ టీచర్గా అపాయింట్ అయ్యాను. అప్పటికే ప్రవీణ్ ప్రచారికి పాస్ అయ్యాను. అయిన తర్వాత హిందీ టీచర్గా ఏర్పడిన తర్వాత అప్పుడు 20వ సంవత్సరం నాకు ఒక్క నెలలోనే 3 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఏ ఉద్యోగం ఎంపిక చేసుకోవాలో నాకు అర్థం కాలేదు, ఏం చేయాలా నాకు అర్థం కాలేదు. చివరికి మా బాబాయ్ గారి యొక్క సలహా మేరకు ఆయన పేరాల సూర్యనారాయణ శర్మ గారిని గొప్ప కళాకారుడు, హరికథ కళాకారుడు, బుర్రకథ కళాకారుడు, జానపద కళాకారుడు, వీధి భాగవతాలు, యక్షగానాలు పాడేవారు. ఆయన నల్లగొండ జిల్లా సిరికొండలో అక్కడ నన్ను అపాయింట్మెంట్ ఇప్పించారు, ఉద్యోగం ఇప్పించారు. వారితో పాటు ఆకాశవాణిలో ప్రవేశించాను. వారితో పాటు నేను యక్షగానాల్లో బృందంలో పాడేవాడిని. అలా పాడుతున్నప్పుడు మా యక్షగాన బృందానికి ఎవరు పెక్స్ ఎవరై అంటే త్రిపురనేని గోపీచంద్ గారు పెక్స్.
ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మా మునిమాణిక్య నరసింహారావు ఫ్లెక్స్. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అలా గేట్‌లో కాగితం పట్టుకొని లోపలికి పోతుంటే ఆకాశవాణిలో హైదరాబాద్‌లో నేను చూసేవాడిని. ఎవరండి ఆయన పంచె కట్టుకొని చాలా ఠీవిగా వెళ్తున్నారు, గిరిజాలు చుట్టేసుకొని. ఎవరండి అని అడిగాను. మా బాబాయ్ అని. బాబాయ్ ఎవరాయన? కాగితం పట్టుకొని పరుగు ఎత్తుకుంటూ పోతున్నారు లోపలికి అంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రా చాలా గొప్ప కవి అని చెప్పారు. ఆహా! అలాగా అనేవాడిని. నాకు తెలీదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తర్వాత అయ్యో! ఆయన్ని ఇలా చూశాను గానీ ఆయన పలకరించలేకపోయాని బాధ. మునిమాణిక్య నరసింహారావు గారు మేము మా అందరికి టీ ఇప్పించేవారు క్యాంటీన్‌లో ఆకాశవాణిలో. అలా తిరుమలని గోపీచంద్ గారు, రావూరి భరద్వాజ గారు, శారదా శ్రీనివాసన్ గారు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళందరితో అందరిని చూడటం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది. నాకు పాటలంటే చాలా ఇష్టం. హిందీ సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. అప్పుడు హిందీ సాంగ్ ఒకటి వచ్చేదన్నమాట. ఏ మాలిక్ तेरे बंदे हम ऐसे हो हमारे करम नेकी पर चले और बदे से टले తాకి హస్తే హుయే నికలే దమ్. ఆ పాట నాకు దొరకల. రేడియోలో దొరికింది. కానీ రాసుకోలేకపోయా. అప్పుడు ఆ ట్యూన్‌లో పాట రాసా. ఓ ఈశా మహేశాఘరా ఆలకించాలి రామామురా కానరావేమిరా కావరావేమిరా కరుణ నాలించి దరిజూపరా అంటూ పాట రాసుకొని ఇలా ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత టీచర్లందరూ కూడా నా కొలీగ్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ రకంగా మొట్టమొదటి పాటల్లో ప్రవేశించానన్నమాట. ఆ పాటల తర్వాత నేను ఒక ఇప్పటికి ఈనాటి వరకు ఇక 20 పుస్తకాలు వ్రాయడం జరిగిందండి. నాకు మహానుభావులు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు మా గురువు గారు. వారి దగ్గరికి ఎన్నో ప్రోగ్రామ్స్‌లో వారి చేతుల మీదుగా నేను జ్ఞాపికలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వారు చాలా ప్రోత్సహించేవారు. భాష మాట్లాడుతుంటే ఎక్కడైనా ఆంగ్ల పదం దొర్లితే ఆహ్, హ్మ్. రిపీట్ చేస్తానండి అనన్నా. ఏంటి ఏమన్నావు? ఏమన్నావు? అని అడిగేవారు. అప్పుడే నేర్పేవారు నాకు వారి చాంబర్‌లో వెళ్లి కలుసుకునేవాడిని ప్రోగ్రామ్‌కి ముందే. ఏమన్నావు? ఏమన్నావు? అనేవారు. అంటే క్షమించాలి. మళ్ళీ పునరావృతం చేస్తానండి అన్నాను. సర్దుకొని మళ్ళీ. రిపీట్ చేస్తా అన్నావు. మళ్ళీ చెప్తానండి అన్నాను. అప్పుడు అర్థం చేసుకునేవాడిని. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుక దగ్గర పెట్టుకొని వారి దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడటం వల్ల ఈ మాత్రం భాష మాట్లాడడం అలవాటయిందనమాట నాకు. గురువుగారు నారాయణ రెడ్డి గారు ఆంగ్ల పదం దొరలకుండా తెలుగు మాట్లాడటం అధ్యయనం చేయాలి, ఆ సాధన చేయాలి నువ్వు. ఏదైనా రాయాలంటే ఒక కవిత రాయాలంటే 100 కవితలు చదువు. ఒక కథ రాయాలంటే 100 కథలు చదువు. ఒక నవల రాయాలంటే 100 నవలలు చదువు. ఒక పాట రాయాలంటే 100 పాటలు విను. 100 పాటలు చదువు అని చెప్పారనమాట. అప్పటినుంచి నేను పాటలు రాయడం నేర్చుకున్నాను. వారి యొక్క మార్గనిర్దేశంలో పాటలు రాయడం నేర్చుకుని 'పాట పల్లవించిన వేళ' అనే గ్రంథం రాసి వారి దగ్గరికి తీసుకెళ్ళా. టైప్ చేయించి. తీసుకెళ్ళి వారి దగ్గర డీటీపీ చేయించాను. వారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇది గురువుగారు ఈ పుస్తకాన్ని పరిశీలించండి. పాటలు చూసారు. కొన్ని కొన్ని అక్కడక్కడ సవరణ చేశారు. బావుంది. బావుందయ్యా పుస్తకం బావుంది. బాగా రాశావు అన్నారు. సరే మంచిది. ఇది మీకే అంకితం ఇద్దాం అనుకున్నానండి అన్నాను. నాకు అంకితం ఇస్తావా? సరే మంచిది. అలాగే అన్నారు. ఎందుకంటే పాటలు వారికి నచ్చినాయి కాబట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 'పాట పల్లవించిన వేళ' అనేటువంటి పేరు కూడా వారే పెట్టారు. 'పాట పల్లవించిన వేళ.' ఆ పుస్తకాన్ని అంకితం వారు తీసుకున్నారన్నమాట. అప్పటినుంచి నాకు దాదాపు 1200 పాటలు రాశాను ఇప్పటికి. తర్వాత పద్య రచన చాలా మంది పద్యాలు విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర నుంచి చాలా మంది పద్యాలు నేను జాషువా గారి పద్యాలు, ఆ తర్వాత ఇంకా కరుణశ్రీ గారి పద్యాలు, వీరందరి పెద్దల యొక్క పద్యాలన్నీ కూడా నేను చదివిన తర్వాత పద్య రచన చేయాలనిపించిన తర్వాత మా మామగారి నుంచి, మా అల్లుడు గారి దగ్గర నుంచి కూడా నేను పద్య రచన ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు పద్య కవులు. మా అల్లుడి పేరు హెచ్విఎల్ ప్రసాద్ బాబు. వారు ఖమ్మం వాస్తవ్యులు. ఇప్పుడు యూఎస్‌లో ఉన్నారనుకోండి. మా మామగారు అయ్యప్ప వెంకటకృష్ణయ్య గారు మైలవరం చిరనందిగామ. చిరనందిగామ అంటే శోభన్ బాబు గారు పుట్టిన ఊరు. శోభన్ బాబు గారు సినీ ఫీల్డ్‌లో రాకముందే నాకు బాగా స్నేహితుడయ్యాడు. ఆ రకంగా ఆయనతో పరిచయం మంచి స్నేహితుడయ్యాడు. ఇద్దరం కలిసి బ్యాడ్మింటన్ ఆడుకునేవాళ్ళం మా అత్తవారి ఊళ్ళో. మా మామగారికి శిష్యుడు ఆయన కూడా. అలాగే మా మామగారు కూడా మంచి పద్య కవి అయ్యప్ప వెంకటకృష్ణయ్య గారని.
ఆయన సావిత్రి గారి సన్మాన పద్యాలు 12 పద్యాలు రాసి ఆయన వేదిక మీద పాడుతూనే పాడటం కూడా వచ్చు ఆయనకు. నాకేమో నాకు పాడాలని నాకు అనిపించేది. సావిత్రి గారి గురించినటువంటి పద్యాలు నాకు ఇస్తే బాగుండని నాకు అనిపించేది. కానీ ఆయన పాడుతున్నప్పుడు ఆయనే మంచి గాయకుడు కదా! పాడుతున్నప్పుడు నాకెలా ఇస్తారు? అందుకని అడగడానికి ధైర్యం చెల్లలా. ఆ తర్వాత నేను పుస్తకాలు రాశానండి. దాదాపు మొట్టమొదట మినీ కవితలు రాశాను. మినీ కవితలు రాసి, ఓ చమత్కారమైనటువంటి కవితలు రాసి ఇచ్చేశాననమాట. పాలు అమ్ముకోవాలంటే ఇల్లిల్లు తిరగాలి. కళ్ళు అమ్ముకోవాలంటే అమ్మక్కర్లేదు. దుకాణం దగ్గరికి అమెరికా వాడే వస్తాడు. అలాంటి చమత్కారాలతో కూడినటువంటి కవితలు రాయడం జరిగిందనమాట. రవ్వలు అనేటువంటి పేరు పెట్టాను. సంజయ్ కిషోర్ గారు ఆవిష్కరించాడు మొట్టమొదట. ఎన్ని పేజీల పుస్తకం అది, చాలా చిన్న పుస్తకం, ఎట్లా అరేంజ్ చేస్తాను అని అంటే, లేదు ఎన్ని పేజీలండి, 40, 50 పేజీల కంటే ఎక్కువ. అయ్యయ్యో 40, 50 ఏంటి, 20 పేజీల పుస్తకం కూడా ఆవిష్కరిస్తున్నారు ఈ రోజుల్లో అని చెప్పారు సంజయ్ కిషోర్ గారు. ఆయన మంచి ప్రోత్సాహం చేశాడు నాకు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఈ 1999లో రిటైర్ కాగానే ఇక్కడికి వచ్చాను నేను. ఆ రవ్వలు అనేటువంటి మినీ కవితల తర్వాత స్వరార్చన అనేటి భక్తి గీతాల పుస్తకం రాశాను ఒకటి. అన్ని అందరి దేవుళ్ళ గురించి రాశాను. తర్వాత మనిషి చిరునామా అనేటి వచన కవితా సంపుటి రాశాను. మనిషి చిరునామా, మనిషి కావాలను అని మొట్టమొదటిలో పెట్టుకున్నాను నేను. మనిషి కావాలను అని మేము అక్కడ పెట్టుకున్నాను. అప్పుడు అన్నారు బోధకు సాంబశివరావు గారు, మంచి ఎంకరేజ్ చేశారు నాకు. ఎన్ని సభల్లో వారి కవిత సభ, కావ్య సభలో, కవి సమ్మేళనంలో, వందలాది కవి సమ్మేళనంలో పాల్గొనేవాడిని. ఆ రకంగా బోధకు సాంబశివరావు గారు మాకు మంచి ప్రోత్సాహం కల్పించారు. నారాయణ రెడ్డి గారు, వీరంతా కూడా. తర్వాత మనిషి కావాలను అని పెడితే మనిషి చిరునామా అని పెట్టు బాగుంటుంది అని అన్నారు సాంబశివరావు గారు. పాట పల్లవించిన వేళ నారాయణ రెడ్డి గారు పెట్టిన పేరే. ఆ తర్వాత తల్లి నిన్ను తలంచి, తల్లిని, అమ్మను, మొట్టమొదటి తొలి దేవత, మనకు తొలి దైవం అమ్మ కదా. కాబట్టి అమ్మను గురించి మాతృ శతకం రాశాను. తల్లిని గురించి మాతృ శతకం రాశాను. అంటే ఆవు తన దూడను ప్రేమిస్తుంది, కోడి తన పిల్లల్ని కాపాడుకుంటుంది, ప్రతి జంతువు కూడా పశుపక్షాలు కూడా వాడి తమ సంతానాన్ని కాపాడుకుంటాయి కదా. వాటి అన్నింటిలో కూడా మాతృభావం ఉంది కదా, అమ్మతనం ఉంది కదా. అమ్మతనమే మానవుడికి మహాధనం అనే ఉద్దేశంతో తల్లిని తలంచే అనే మాతృ శతకం రాశాను. ఆ తర్వాత పంచి విపంచి అని మినీ హాస్య కవిత రాశాను. సుధామ గారి యొక్క ప్రోత్సాహం, వారి చిత్రం వేసి ఇచ్చారు నాకు. అది పంచి విపంచిలో దాదాపు 800 హాస్య కవితలు రాశాను. అందులో మొత్తం అంతా హాస్యమే, ఏ పేజీ తీసినా నవ్వుకోవడమే. అలా ఉండేటువంటి అనమాట. తర్వాత కృష్ణా పుష్కరాలు వస్తే కృష్ణా పుష్కర వైభవం రాశాను. తర్వాత కాలం నా కరవాలం అని వచన కవిత సంపుటి వేశాను. దీనికి శివారెడ్డి గారు వచ్చి ఆవిష్కరించారు. చాలా చక్కని సందేశం ఇచ్చారు. అప్పుడు చెమ్మపూడి వారు, మీరు అటు కవితలు, ఇటు కథానికలు, అటు పద్యాలు ఇన్నిట్లో చేయి పెట్టేదానికంటే కేవలం వచన కవితా సంపుటి వేస్తే ఈ పాడి మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేది కదా అని ఒక మాట అన్నారు ఆ వేదిక మీద. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే కేవలం అదే పట్టుకోవాలి, ఇంకా ఇన్ని పట్టుకోవద్దు, ఇన్ని కొమ్మలు పట్టుకోవద్దు అని అన్నారు ఆయన. కానీ ఈ నీరు పళ్ళ మెరుగు అని నా మనసు ఎటు పరిగెత్తితే అటు పోయేది అనమాట. ఎటు పల్లంగా ఉంటే అటు పరిగెత్తుకుంటూ పోయేది. అలా మినీ హాస్యగతిగా సంపుటి రాశాను. కృష్ణా పుష్కర వైభవప్పుడు 1000 ప్రజలు పంచిపెట్టాను ఉచితంగా అక్కడ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు, ఆ కృష్ణ పుష్కరాల దేవాలయానికి వెళ్ళినప్పుడు. కాలం నా కరవాలం తర్వాత వచన కవిత సంపుటి తర్వాత ఒక కొత్త శ్వాస కోసం ఒక దీర్ఘ కవిత ధర్మసేనం శ్రీనివాసాచార్య గారి యొక్క పుస్తకం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆయన 60-70 పేజీల కవిత దీర్ఘ కవిత ఒకటి రాశాడు. ఆ కవితా సంపుటి నాకు గుర్తులేదు, కానీ అది చూసిన తర్వాత ఒక దీర్ఘ కవిత రానిపించింది. అది ఆ దీర్ఘ కొత్త శ్వాస కోసం పేరు పెట్టారు కోవేరు సంపత్ కుమార్ ఆచార్య గారు. దీనికి ఆ పేరు పెట్టారు. వారు ముందు మాట కూడా రాశారు కోవేరు సంపత్ కుమార్ గారు. అద్భుతమైన కవి. వరంగల్ పెడితే ఎంతో ప్రోత్సహించారు, వారికి చూపించాను, ముందు మాట రాసి ఇచ్చారు వారు. అదేపని రామ్మోహన్ రావు గారు నాకు ముందు మాట రాసి ఇచ్చారు. దానికి కొత్త శ్వాస కోసం అని పేరు పెట్టమన్నారు. మరి దీన్ని ఎవరికి అంకితం ఇవ్వాలి అంటే, అందులో ఏమిటి, మానవీయ విలువలే ప్రధానమైనటువంటి కేంద్ర బిందువు ఆ పుస్తకంలో. ఏ దేవుని గురించి, దైవాల గురించి, భక్తి గురించి ఇదే రాయలే. కేవలం సామాజిక విలువలు, మానవీయ విలువలు, మానవతా దృక్పథం ఎలా ఉండాలి అనేటువంటి విషయమే ప్రస్తావన ఇతివృత్తంగా తీసుకుని, కేంద్ర బిందువుగా తీసుకుని రాశాను. అప్పుడు రసమయ్య రాము గారు బాగా సన్నిహితుడు నాకు. ఆ రసమయ్య రాము గారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ కొత్త శ్వాస కోసం
అనేటువంటి పుస్తకాన్ని అక్కినేని గారికి నేను అంకితం ఇవ్వదలుచుకున్నాను అన్నాను. మొట్టమొదట పాట పల్లవించిన వేళ సినారె గారికి ఇచ్చాను అంకితం. ఆ తర్వాత 'కొత్త శ్వాస కోసం' అనే పుస్తకాన్ని అక్కినేని గారికి నేను అంకితం ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఆయన కూడా మానవతా విలువలకే విలువ ఇస్తారు. మానవీయతకే విలువ ఇస్తారు కాబట్టి వారికి అంకితం ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆ సభలో అదే, నాకు దేవుళ్ళంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు. మీరంతా దేవుళ్ళే. ప్రతి మనిషి దేవుడే గదా! నా ప్రేక్షకులు నా దేవుళ్ళు అని చెప్తుంటారు ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అది నా దృష్టిలో ఉన్నది. అది దృష్టిలో పెట్టుకొని అది రాశానండి. రసమయ్య రాము గారు అనుసంధానకర్తగా వెళ్ళి రసమయ్య గారు వారే, రాము గారే తమ సంస్థ ద్వారా ఈ పుస్తకం అక్కినేని గారికి అంకితం ఇచ్చేటువంటి అవకాశం నాకు కల్పించారు. ఆ రకంగా నాగేశ్వరరావు గారి యొక్క వారు నటించినటువంటి పాటల పల్లవులే వారి వేదిక మీద వారి ముందు పాడేటప్పటికి ఆయన ఆశ్చర్యపోయారు. ఎప్పుడో 'దొంగ రాముడు' సినిమాలో పాటలు వినిపించాను. వినిపిస్తే ఆయన ఆశ్చర్యపోయారు. 'బాలరాజులో' పాట వినిపించాను. 'కీలుగుర్రంలో' పాట వినిపించాను. అది ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళకి నేను ఈ పాట వింటున్నాను కదా అన్నారు అప్పుడు. ఆ తర్వాత 'విరుగు పూలు నానీరు' గోపి గారి యొక్క ప్రోత్సాహం ఎంత, వారి నాని చూసేటప్పటికి ముగ్ధుడినైపోయాను. ఆహా! ఇంత చిన్న దాంట్లో ఒక బిందువులో సింధువుని చూపించాలి కవి అనేటువంటి వాడు. సింధువును బిందువుగా చూపించాలి, బిందువులో సింధువుని చూపించాలి. ఇది కవి యొక్క ప్రావీణ్యత. ఇది ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ అలా చేయాలి. నీకు అరగంట టైం ఇచ్చామయ్యా, అరగంటలో చెప్పాలి ప్రవచనం, మంచిది. 10 నిమిషాలు టైం ఇచ్చామయ్యా, 10 నిమిషాలు ముగించాలి, మంచిది. రామాయణం 6 నిమిషాలు చెప్పాలయ్యా, మంచిది. కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది రామాయణం, అయిపోయిందండి 3 సెకండ్లో మీకు అయిపోయిందండి అని చెప్పేవాడిని. ఇలా ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా చేశాను నేను అనేక చోట్ల, అనేక దేవాలయాలు అన్నింటిలో కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక సంగీత ప్రవచనాలు. సంగీత ప్రవచనాలు అంటే అందులో పాట వస్తుంది, పద్యం వస్తుంది, యక్షగానం వస్తుంది, బుర్రకథ వస్తుంది, కీర్తన వస్తుంది, త్యాగరాజ కృతి వస్తుంది, మళ్ళీ ఆధ్యాత్మిక విషయము ఉంటుంది అందులో. వాడు ఇచ్చిన విషయం అవుట్ ఆఫ్ టాపిక్ పోకుండా కేవలం వాడు ఇచ్చిన విషయంలో ఉంటుంది అనమాట. చాలా గోపి గారి యొక్క రాణిలు చూసి ముగ్ధుడైపోయి 'వెలుగు పూలు' అనే రాణిలు చూస్తే వారి ముందు మాట రాసి చాలా బాగా రాసావయ్యా, చాలా బాగుందన్నారు. వారి యొక్క ప్రోత్సాహం వల్ల మళ్ళీ 'చిమ్మపూడి నానీలు' అని ఇంకో పుస్తకం వేశారు. తర్వాత గోదావరి పుష్కరాలు వచ్చినాయి. గోదావరి పుష్కరాలు వస్తే ఒక సభలో నేను ఒక ప్రేక్షకుడిగా కూర్చుంటే రమణాచారి గారు నా గురించి ఏమో తెలుసుకున్నారో ఏమో తెలియదు కానీ, రమణాచారి గారు, డాక్టర్ కెవి రమణాచారి గారు ఐఏఎస్ రిటైర్డ్, పూర్వ తెలంగాణ సలహాదారు. వారు ఇప్పుడు కూడా మా యొక్క ఫౌండేషన్ కి బాగా గౌరవ సలహాదారు వారే. వారు నన్ను పిలిచారు. పిలిచి, ఏమండి గోదావరి పుష్కరాలకు కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి, గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి, మీరేమన్నా ప్రవచనం ఇవ్వగలుగుతారా అని నన్ను 3వ వరుసలో ఉన్నవాడు నన్ను పిలిచి నన్ను అడిగారు. మొదటి వరుసలో వారు ఉన్నారు. ఏదో సభకి అతిథిగా వచ్చారు, ముఖ్య అతిథిగా. అప్పుడు నన్ను పిలిచి మరి నా చెవిలో చెప్పారనమాట, ఇట్లా పుష్కరాలలో మీరు ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారా అన్న. చేస్తాను మహాశయ అన్న. అంతే, మీరు సరే మంచిది మీ నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇచ్చా, అయితే అయిపోయింది. 3వ నాడు అక్కడి నుంచి ఈవో గారు నాకు ఫోన్ చేశారు. అయ్యా చిమ్మపు శ్రీరామూర్తి గారు మీరేనా? అవును నేనేనండి. ఇక్కడ ప్రవచనం చేయాలి, ఫలానా డేట్ మీకు ఇచ్చామండి. మంచిది, చేస్తానండి. ఎవరు చెప్పారండి మీకు? రమణాచారి గారు మాకు చెప్పారండి. మంచిదండి, ధన్యవాదాలు. వెంటనే ఫోన్ చేసి రమణాచారి గారికి ఫోన్ చేసి, ధన్యవాదాలు సార్, ఇలా జరుగుతుంది నేను ఊహించలేదు అని అన్న. ఆ రకంగా నాకు అవకాశం వచ్చింది. అప్పుడు గోదావరి పుష్కర వైభవం, ఆ సందర్భంలో మరొక గోదావరి పుష్కర వైభవంకి నేను వరుస 12 రోజులు నాకు ఉపన్యాసాలు వచ్చాయండి 12 చోట్ల. అలాగే అందులో భువన విజయ అవకాశం వచ్చింది. అయ్యదేవరి పురుషోత్తరరావు గారు, అఖిల సుందరరామకృష్ణ గారు, ముదిగొండ శివప్రసాద్ గారు, వీరంతా కలిసి భువన విజయ వేయాలి. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు వేయాలంటే అప్పుడు నాకు దూర్జటి పాత్ర ఇచ్చారు. రాజమండ్రి వెళ్ళి పుష్కరాలలో దూర్జటి పాత్ర అక్కడ వహించాను. అక్కడ పద్యాలు పాడాను. వాళ్ళంతా చాలా సంతోషించారు. అక్కడ సులువుగా పాట రాయండి అనేటువంటిది, సులువుగా పద్యం రాయండి, పద్యం ఎలా రాయాలి అనేటువంటిది మా అల్లుడు ప్రసాద్ బాబు రాస్తుంటే నాకు ఆలోచన వచ్చి సులువుగా పాట రాయండి అనేటువంటి పుస్తకం రాద్దామని నాకు అనిపించింది వెంటనే. అని పాట ఇలా రాయాలి, గతి ఉండాలి, అంత్యప్రాస ఉండాలి, భాష సరళంగా ఉండాలి, మధురంగా ఉండాలి, శృతి ఉండాలి, లయ ఉండాలి, భావుకత ఉండాలి, చిక్కని కవిత్వం అందులో ఉండాలి, ప్రతి వాడికి అర్థం కావాలి. ఈ నిబంధనలన్నీ చెప్తూ సులువుగా పాట రాయండి అనేటువంటి పుస్తకాన్ని నేను రాశానండి. రాసే దీనికి వెనిగడ రాంబాబు గారు వచ్చారు, గోపి గారు వచ్చారు,
తర్వాత నారాయణ రెడ్డి గారు వచ్చారు ఆ సభకి గెస్టులుగా, అతిథులుగా. వారు దీన్ని ఆవిష్కరించారండి. తర్వాత నవ్వుల నక్షత్రాలను రాశారండి. అనేక జోక్స్ వింటుంటాను. అనేక ప్రశ్నలు వింటుంటాను. ఆ ప్రశ్నలు వేసి తమాషా క్రేజీగా క్వశ్చన్లు వేయాలి. ఎవరి ఊహకు అందనేటువంటి జవాబు నేను చెప్తాను ఆ ప్రశ్నకు. అటువంటి నవ్వుల నక్షత్రాలని పుస్తకం రాశాను. అలాంటి నవ్వుల నక్షత్రాలు దాదాపుగా అందరూ పుస్తకం మాత్రం చిన్నదే. ఒక 200, 250 ప్రశ్నలు మాత్రం వేశాను. ఆ ప్రశ్నల జవాబులు అంతే ఉంటాయి. కానీ ఇప్పటికి నేను 3000 ప్రశ్నల జవాబులు తయారు చేశానండి. ఎన్ఆర్ఐ రేడియో, టోరీ రేడియో వాళ్ళకి నేను ఇవి అందిస్తుంటానండి. అందిస్తుంటా, నేను మాట్లాడుతుంటా, నేను ప్రశ్న వేస్తుంటా, జవాబిస్తుంటా. ఉదాహరణకు చిన్నదే, ఒక 0కు 0 తోడైతే ఏమైతుంది అంటే 0కు 0 తోడైతే 0 అవుతుంది కదా అని ఎవరైనా చెప్తారు. కాదు, నా సిస్టంలో వేరే ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ కరెక్ట్‌గా చెప్తే 1000 పదార్లంట. ఆ ఆన్సర్ కరెక్ట్‌గా చెప్తే 1000 పదార్లంట. అంటే ఎవరైనా కరెక్ట్‌గా చెప్తారని అనుకోండి బహుశా. మరి రూ. 1000 ఇస్తాన్నావు కదా! ఇవ్వు అని అడుగుతారనుకోండి. నేనేమని చెప్పాను? సమాధానం చెప్తే 1000 పదహార్లు అన్నా అంతే. నేను ఇస్తా అని చెప్పానా? ఎవరో ఇస్తారు. దీన్ని సంతోషించి మీ జవాబు సంతోషించి ఎవరో ఇస్తారనుకోండి. అంతే. అంతేగాని నేను ఇస్తా అని చెప్పానా? అని తప్పించుకుంటా. కానీ 0కు 0 తోడైతే ఏమిటి అంటే చాలా మంది చెప్పలేరండి. కాలేజీలో మహిళా డిగ్రీ కళాశాలలో కూడా ప్రశ్నలు వేశాను. ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటా మధ్య మధ్యలో. అంటే వాళ్ళని చైతన్యవంతులు చేయడం, వాళ్ళతో మాట్లాడటం అన్నమాట. ఇలా 0కు 0 తోడైతే ఏమవుతుందంటే విసర్గ అవుతుంది అని చెప్పాను. మరి గ్రామర్ సంగతి వాళ్ళకి బోదుగా, అంత దూరం బోదుగా ధ్యాస. అలా 0కు 0 తోడైతే 0 పైన ఇంకో 0 తోడుగా వచ్చిందనుకోండి. విసర్గ అయింది కదా! అది. ఆ రకంగా సమాధానాలు, విచిత్రమైన సమాధానాలు, క్రేజీ క్వశ్చన్స్. విచిత్రమైన సమాధానం. 8లో సగం ఎంత అంట. ఎవరైనా 4 అనే అంటారు కదా! 8లో సగం అని ప్రశ్న వేశా. 4 అనే అంటారు కదా! కానీ 8లో సగం ఎంత? 8 రాసి అడ్డగీత గీస్తే 0 ఆన్సర్ వస్తుంది. అది కూడా చెప్తాననుకోండి. అలా రాకుండా నేను అప్పుడు ఏం చెప్తాను? 8 అని రాసి మధ్యలో గీత గీస్తా. అప్పుడు ఏమైతుంది? సగం ఎంత? 8. ఈ రకంగా ఎవరికి ఊహకు అందనటువంటి ప్రశ్నలు దాదాపు 3000 ప్రశ్నలు నేను తమాషా ప్రశ్నలు తయారు చేస్తున్నా. ఎక్కడ సభలకు పోయినప్పుడు కూడా, మా సీనియర్ సిటిజన్ సభలకు పోయినప్పుడు కూడా, తర్వాత కాలేజీలో పోయినప్పుడు, కళాశాలలో ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా, తెలుగు పద్యం యొక్క వైభవం అక్కడ చెప్తున్నప్పుడు ప్రశ్నలు అడుగుతుంటా. చిన్న చిన్న ప్రశ్నలు ఇట్లాంటివి అడుగుతుంటే వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళు చైతన్యవంతులు చేయడం, వాళ్ళతో సమాధానం చెప్పడం, వాళ్ళతో మాట్లాడటం అనమాట. వాళ్ళని కూడా మాట్లాడించడం. దానికోసం తయారు చేశా. తర్వాత మెరుపుల మొగ్గలు అని హైకులు రాశాను. సరే, నవ్వే బంగారం. నవ్వు గురించి పరిశోధనాత్మకంగా నవ్వు జంతువులు నరుడు నవ్వున జాషువా గారి పద్యం దగ్గర నుంచి తీసుకుని తిక్కర గారి నవ్వులు ఎన్ని రకాలు, అన్నమయ్య గారు ఎన్ని రకాల నవ్వులు చెప్పారు, ఇవన్నీ కూడా పరిశోధనాత్మకంగా 220 పేజీల గ్రంథాన్ని నవ్వే బంగారం అనే పుస్తకం రాశారు. మెరుపుల మొగలు అన్ని చిన్న చిన్న హైకులు. ఆ హైకులు చూసి ఉండేన మాల్గొండారెడ్డి గారు చూసి చాలా బాగున్నాయా, ఈ పుస్తకం నేను వేయిస్తా అని వారే ఖర్చు పెట్టి డబ్బులు దాదాపు అప్పుడు 15,000 12,000 అయిందప్పుడు. మాలకొండారెడ్డి గారు. వారికే అంకితం ఇచ్చా. వారి డబ్బులు ఇచ్చారు, వారికి అంకితం ఇచ్చా ఒక సభలో. అలా మాలకొండారెడ్డి గారి యొక్క ప్రోత్సాహం వల్ల మెరుగుల మొగ్గలు వచ్చిందనమాట. ఆ తర్వాత మరి మాట కచేరీ. మాట గురించి ఈనాడు భాష ఎలా పోతుంది, తెలుగు భాష ఏమైపోతుంది, ఎంతగా దిగజారిపోతుంది, మాతృభాషను మర్చిపోతున్నాం కదా. ముఖ్యంగా మాట యొక్క విలువ పోతుంది కదా, నా అర్థాలు మారిపోతున్నాయి కదా. సంగీతం ఎలా ఉంది ఆ సినిమాలో అని అంటే ఎరగదీశాడు అంటాడు. ఏమిటి ఎరగడేమిటి? సంగీతం ఎరగదీయడం ఏంటి? అద్భుతంగా చేశాడు. చాలా చక్కగా సంగీత దర్శకత్వం అద్భుతంగా చేశాడని చెప్పాలి. రసరమ్యంగా చేశాడని చెప్పాలి. శ్రవణప్రియంగా చేశాడని చెప్పాలి. ఆకర్షణీయంగా చెప్పాలి. అంతే, రసప్రదంగా చేశాడని చెప్పాలి. అంతేగాని ఎరగడేయడం ఏంటి? కుర్చీ మడత పెట్టడం అన్నమాట. ఈ మధ్య వస్తున్నాయి రకరకాల పదాలు వస్తున్నాయి. ఏమిటో నాకు అర్థం కావట్లేదు. శఠగోపం యొక్క అర్థం మారిందండి. తీర్థం యొక్క అర్థం మారిందండి. ప్రసాదం యొక్క అర్థం మారిందండి. ఇవన్నీ రకరకాల అర్థాలు తెలుగు భాషను కూరి అయిపోతుందండి. ఒత్తులు అనేవి లేవు. ఒత్తులు లేకుండా పలిగేటువంటి వాడు ఒక కథానాయకుడు, సినీ కథానాయకుడిగా ఉండడానికి అర్హుడు. ఇది క్వాలిఫికేషన్, ఇది అర్హత. ఏమిటి? అబద్ధం, రారా, ఈ ఈ రకమైనటువంటివన్నీ ఈ రకమైనటువంటి ఒత్తులన్నీ మర్చిపోయేటువంటి వాళ్ళు, వ్యాఖ్యానాలు మర్చిపోతున్నారు. ప్రెస్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఆహూతులు సభ వాళ్ళు మర్చిపోయి విలేకరులు మర్చిపోతున్నారు. విలేఖరా ఏది కరెక్ట్? విలేఖరి, లేఖ నుంచి విలేఖరి వచ్చింది. విలేఖరి ఎక్కడైనా చూస్తున్నారండి? విలేఖరి
అని ఎక్కడ చూస్తున్నారా? విలేకరి. లేఖరి ఏమిటి? విలేకరి ఏంటి? లేఖనము, వ్రాయణము, లేఖ వ్రాయబడింది, ఉత్తరం. ఈ రకంగా ఉన్నటువంటి వాటిని ఇలా భాష కూని చేసేస్తున్నారు కదా ప్రసార మాధ్యమాల్లో, ప్రచార మాధ్యమాల ఉద్దేశంతో, బాధతోటి, ఆవేదనతోటి మాట కచేరీని 230 పేజీల గ్రంథం రాస్తే అప్పుడు డిటివి చేసిన ఆవిడ గారు ఏమన్నదంటే, ఇంత పుస్తకం ఎవరు చదువుతారండి 230 పేజీల మాట మీద అని తగ్గించి కుదించి మాట కచేరీ అని పేరు పెట్టాను దానికి. మా మిత్రులు రాముడు వెంకటేశ్వర శర్మ గారు గొప్ప విద్వాంసులు, వారి యొక్క సూచన మేరకు ఈ పేరు పెట్టాను. 130 పేజీలు కుదించానండి. దీన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ఆలోచన వచ్చేది. 30 పేజీలు రాసేటప్పుడు ఆలోచన వచ్చింది. వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి, మీ అందరికీ తెలిసినటువంటి వారి మహానుభావులు. ఎక్కడికి పోయినా మన భాష, మన తెలుగు భాష, మన మాతృభాష, మన సంస్కృతి, మన సంప్రదాయం కాపాడుకోవాలి అని చెప్పేటువంటి వారు. అటువంటి మహానుభావులు వారికి అంకితం ఇద్దామని అప్పుడు నేను దానికి ప్లాన్ చేశానండి. ఆలోచన చేసి చివరికి వాళ్ళ యొక్క ఆఫీసులో ముగ్గురు నలుగురు ఉన్నారండి వారికి పిఏలు. ఉంటే దీనికి సంబంధించి పిఏ ఎవరు అంటే సూర్య గారే ఉన్నాడు, వారిని సంప్రదించండి అన్నారు. సూర్య గారితో సంప్రదించా. అయ్యో సూర్య గారు, మీరు అంతర్యామి రైటర్ కదా, నాకు తెలుసు కదా, నేను ఈనాడు ఆఫీసులో పనిచేసినప్పుడు మీరు అంతర్యామి, మీ వ్యాసాలు చూస్తూనే ఉంటాయి కదా, అంతర్యాసాలు, కాబట్టి నేను తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తాను, ఒకసారి పుస్తకం మాత్రం పంపించండి అన్నారు. పంపించా వెంటనే, ర్యాపిడో బైక్ ద్వారా పంపిస్తే వారు చూసారు పుస్తకం, చదివారు సూర్య గారు ముందు. చదివిన తర్వాత చాలా బాగుందండి పుస్తకం, తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పారు. వారి యొక్క ప్రోత్సాహం వల్ల వారం రోజుల్లోనే నాకు అపాయింట్మెంట్ దొరికింది. వెంటనే వెంకయ్య నాయుడు గారు డేట్ ఇచ్చారు. ఆ టైంకు మేము వెళ్ళాము. చెమ్మపూడి ఫౌండేషన్ సభ్యులు నలుగురం వెళ్ళాము. వెళ్ళి ఎక్కువ మంది రాబోకండి అని సూర్య గారి యొక్క సూచన మేరకు నలుగురం వెళ్ళాము. వెంకయ్య నాయుడు గారు చూశారు, పుస్తకం చాలా బాగుందండి మూర్తి గారు, బాగా రాశారు అని చెప్పి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి అక్కడే వారి యొక్క ఛాంబర్లోనే, వారి యొక్క కార్యాలయంలోనే, క్యాంప్ ఆఫీసులోనే వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించి ఆ చివరి అట్ట మీద ఉన్నటువంటి కొటేషన్స్ అన్ని కూడా చదవడం మొదలు పెట్టారు. చదివి చాలా బాగా రాశారండి, చాలా బాగుంది పుస్తకం, అంతా చదివారండి నేను అని సందేశం కూడా రాసి పంపించారు. ఆ సందేశాన్ని మాట కచేరీ అనే పుస్తకంలో కూడా వేశాను నేను, వారి యొక్క సందేశాన్ని. మరి దీన్ని ఎవరికి అంకితం ఇవ్వాలి అని, అంకితం ఇవ్వాలంటే తగిన యోగ్యులైన వ్యక్తి కావాలి కదా. ఈ మాట, సంస్కృతి, సంస్కారం, మన భాష, మన సంప్రదాయం, దీనికి కట్టుబడి విలువ ఇచ్చినటువంటి మహనీయులు ఇప్పుడు అందరిని ఉంటా, ఎవరిని పలకరించినా ఒకే పేరు వస్తుంది, ఆ పేరే రమణాచారి గారు. ఆ రమణాచారి గారికి అంకితం ఇచ్చారండి. వారి దంపతులను ఆహ్వానించాను. ఆ అమ్మగారు వారు చాలా కష్టం మీద శ్రమ చేసి మరి ప్రత్యేకంగా విన్నవించుకున్నారు, అమ్మ మీరు కూడా రావాలి, మీ దంపతులకి నేను అంకితం ఇవ్వదలుచుకున్నాను అని అంటే, అప్పుడు ఈ మాట కచేరీ పుస్తకాన్ని పుస్తకం పంపించమన్నారు. వారు కూడా పంపించా. వెంటనే అందులో వాక్యాలు చదివి నాకు ఫోన్ చేసి వినిపిస్తూ, చాలా బాగుంది పుస్తకం, నేను తీసుకుంటాను, స్వీకరిస్తాను అన్నాడు. వారి దంపతులు వచ్చారు, స్వీకరించారు. నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. ఇంకేం కావాలండి నాకు ఇంతకంటే. ఇక చివరి పుస్తకం ముద్రణలో ఉందండి. ఆ పుస్తకానికి పేరు పెట్టారండి, అంతా బాగున్నారా అని పుస్తకానికి పేరు పెట్టారండి. అంతా పుస్తకానికి పేరు పెట్టిన తర్వాత ఇందులో 3 దకారాలు తీసుకున్నా అండి. 3 దకారాలు తీసుకుని ఈ పుస్తకాన్ని రాస్తూ ఉన్నానండి. ఇంకా పూర్తి కాలేదు, అది ముద్రణలో ఉంది, టైప్ అవుతుంది ఒక వంక, ఇంకో వంక నేను రాస్తూనే ఉన్నాను. పరిశోధన చేస్తున్నాను, అనేక గ్రంథాలు పరిశోధన చేస్తున్నాను, అనేక మంది కావ్య కృతులన్నీ పరిశోధన చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ సాహిత్య రంగంలో నేను ఇంకా పాటల సంగతి, పద్యాల సంగతి, గానం సంగతి, ఎలా పాడటం ఏమిటి అని ఇంకా నేను తీసుకోలేదండి. ఇప్పుడు ఇందులో ఏమిటి 3 దకారాలు తీసుకున్నానండి. ఒక దకారం ఏమిటి? దేహభక్తి. అది శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా పెద్దలు, మీకు తెలియనే ఉంది శర్మ గారు. ఆ రకంగా దకారం తీసుకుని దేహభక్తి, ముందు దేహాన్ని, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోకపోతే 10-12 మంది ఉద్యోగాలు వదిలిపెట్టుకొని నీ బంధువులు, చుట్టాలు, పక్కాలు నీ చుట్టూ చేరి, ఆసుపత్రులు చేరి, వీడు ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు ఉద్యోగానికి పోతావా, ఎప్పుడు జీతం వస్తుందా, లాస్ ఆఫ్ పే మీద వచ్చామే, వీడు చూడటానికి, వీడి సేవ చేయడానికి వచ్చామే, చాలా మంది బాధలు పడతారు. వాళ్ళందరూ హింసించడం, నీ దేహమే కాదు ఎంతో మంది చుట్టుపక్కల బంధుమిత్రులందరినీ కూడా హింసించడం అవుతుంది. నా మాట విని తొందరగా నీ యొక్క దేహాన్ని బాగు చేసుకోవాలని అంతరాత్మ ఘోషిస్తుంది. ఆ రకంగా 84 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా నాకు షుగర్ గాని, బీపీ గాని, ఏ రకమైనటువంటి వ్యాధి లేకుండా భగవంతుడు నన్ను చల్లగా
చూడబట్టే ఏ మాత్రం మీతో మాట్లాడుతున్నారు. దైవం మనుషుల రూపేణ అన్నారు. కాబట్టి ప్రతి మనిషిలో దైవాన్ని చూడగలిగితే, ప్రతి మనిషిలో గురువును చూడగలిగితే, ప్రతి మనిషి సంస్కారవంతుడు సంస్కారి అవుతాడండి. మనిషి అవుతాడు. మనీషి అవుతాడండి. ఆ మనీషి మహా మనీషి అవుతాడండి. అతడు మార్గ నిర్దేశం చేస్తాడండి. అతడు నిజమైన నాయకుడు అవుతాడండి. అటువంటి వాడే నిజమైన మనిషిగా ఈ సమాజాన్ని అటువంటి మనుషులు ఈ సమాజంలో వచ్చారు అంటే సమాజం అంతా బాగుపడుతుందండి. విశ్వ కళ్యాణం, సమాజ కళ్యాణం ఏర్పడుతుంది. కాబట్టి దేహభక్తి ముఖ్యం. ఈ దేహభక్తిని గురించి అనేక పేజీలు, ఎన్నో పేజీలు రాష్ట్రం తరగట్లా. ఇప్పటికి 50-60 పేజీలు ఒక ఉత్తి దేహాన్ని గురించే వచ్చింది. అయ్యో ఇదేమిటి ఇట్లా వస్తే ఎట్లా అని కుదించి 25 పేజీలు చేశారు. తర్వాత దేహభక్తి, తర్వాత దేశభక్తి. దేశంలో ఉన్నందుకు, ఈ నేల మీద పుట్టినందుకు నీవు నేల రుణం తీర్చుకో అనే ఉద్దేశంతో ఆ సమాజ దేశభక్తి. దేశాన్ని కాపాడుకోవడం మన ధర్మం. దేశం అంటే సమాజం అంటే కేవలం మనుషులు అంతా తిరుగుతున్నట్టు సమాజమే కాదు. నీ కుటుంబాన్ని చూసుకో, నీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించు, నీ బంధువుల్ని ప్రేమించు, నీ మిత్రులను, తద్వారా సంఘాన్ని ప్రేమించు, తద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని, గ్రామాన్ని, జిల్లాని, దేశాన్ని, తర్వాత లోకాన్ని, విశ్వాన్ని ప్రేమించడం నేర్చుకో. ఆ రకమైన సాత్వికమైన లక్షణాలు కలిగినట్టయితే మనిషి తప్పకుండా మహా మనిషి అవుతాడు. మంచి నాయకుడు పుట్టుకొస్తాడండి. కాబట్టి ఈ విధమైనటువంటి వాళ్ళ నా అదృష్టం వద్దు. నా శిష్యులు అందరూ చాలా మంది కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు చాలా మంది అయినారు. ఎప్పుడో వాళ్ళు గుర్తించి కనపడి, అయ్యా గురువు గారు మీరు ఇచ్చినటువంటి భాష మేము మర్చిపోలేవని చెప్తుంటారు. సరే అది వదిలిపెట్టారు. ఈ రకంగా దేహభక్తి, దేశభక్తి, తర్వాత దైవ భక్తి. మూడవది దైవభక్తి. మూడవ ప్రాధాన్యం ఇచ్చా. ఎందుకంటే షడ్భాగంతో మనుష్యాణం సప్తమం దైవ చింతనం. అది నువ్వు చేయవలసిన ప్రయత్నం అంతా చెయ్యి, కృషి చెయ్యి, శ్రమ చెయ్యి, అధ్యయనం చెయ్యి, రాత్రి మగడు నిద్రించకుండా ధర్మబద్ధంగా మెలిగి నీవు సమాజానికి ఏం చేయగలుగుతావు, మనిషికి ఏమి ఇవ్వగలుగుతావు, సాటి మనిషికి ఏమి ఇవ్వగలుగుతావు? ధనం ఇస్తావా, వస్త్రం ఇస్తావా, అన్నం పెడతావా, విద్య ఇస్తావా, జ్ఞానం ఇస్తావా? నీ చేతని చెయ్యవయ్యా. ఎదుటి వారికి ఇవ్వడం నేర్చుకుంటేనే నువ్వు ఏదైనా మనిషిగా నిలబట్టడానికి నీకు అర్హత ఉంటుంది ఈ నేల మీద. ఇవ్వడం నేర్చుకో అనేటువంటి విషయాన్ని చెప్పబట్టి, ఆ విషయం మా గురువులు అందరూ చెప్పబట్టి, నా మిత్రులు చెప్పబట్టి, నా బంధువులు చెప్పబట్టి, నా చుట్టుపక్కల చెప్పబట్టి, నా తల్లిదండ్రులు చెప్పడం వల్ల, నా సహధర్మచారిని చెప్పడం వల్ల ఈ విధంగా ఇవ్వడం నేర్చుకో. ఆ రకంగా దేశభక్తి అనే అయిన తర్వాత దైవభక్తి. అప్పుడు మనం 6 విధాలుగా ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు దైవ భక్తిని మనం చేయాలి. స్వామి నీవే దిక్కు అని నేను చేయవలసిందిగా చేశాను అని ఆర్తితో. ఎంత దైవభక్తి అంటే ఏమిటి? మనం ఏదో బ్రహ్మాండంగా 1,00,000 బిల్వార్చన చేయడం కాదు, లేకపోతే కోటి దీపాలు వెలిగించడం కాదు భక్తి అనేది. అక్కడ భక్తి అనేది ఆర్ద్రత, వినయము, విధేయత, నిస్సహాయుణ్ణి, అల్పజ్ఞాని, అల్పుణ్ణి, మూర్ఖుణ్ణి, స్వామి చేసిన పాపం మళ్ళీ చేయను, చేసిన తప్పు మళ్ళీ చేయను, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని కళ్ళదంటే అశ్రుధారలతో వస్తున్నటువంటి భక్తే నిజమైనటువంటి భక్తి. అటువంటి భక్తికి మీరాబాయిని తీసుకోండి, తుకారాం తీసుకోండి, ఎంతమంది లేరండి, భక్త కవులు మన పోతన గారిని తీసుకోండి, ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా మహానుభావులు వాళ్ళందరి యొక్క భక్తి ఎలా ఉండేదండి. అవన్నీ ఉటంకిస్తూ నేను దైవభక్తిని అక్కడ పెట్టి అది రాస్తున్నాను. అంతా బాగున్నారా అంటే అర్థం ఏంటి? మామూలుగా మనం చుట్టారు, పక్కారు, మిత్రుడు, అపరిచితుడు, పరిస్థితులు ఎవరైనా కనపడితే అంతా బాగున్నారండి, మీరు బాగున్నారండి అని అడుగుతాం. బాగున్నారాలో 2 అర్థాలు తీసుకోవాలి. భౌతికంగా బాగున్నావా అంటేనే కాదు, బాగున్నావా అంటే ధర్మబద్ధంగా నడుస్తున్నావా అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అందుకనే ఈ పుస్తకానికి పేరు పెట్టా. ధర్మబద్ధంగా నడుస్తున్నావా, ఎవరికైనా సేవ చేస్తున్నావా, ఎవరైనా ప్రేమిస్తున్నావా, దేశభావం విడనాడి పగవారి వదిలిపెట్టి అందరి పట్ల ప్రేమతో, అభిమానంతో మెలుగుతున్నావా, నీకు జాతరని ఇస్తున్నావా లేదా, సేవ చేస్తున్నావా లేదా? ఒక అనాథ బాలికలు, వృద్ధాశ్రమాలు, వయోధికులు ఎంతో మంది ఉన్నారు, బాలబాలికలు ఉన్నారు, ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళకి వెళ్ళి సేవ చేస్తున్నావా లేదా? హాస్పిటల్లో రోగులు ఉన్నారు, వాళ్ళకి నీ పుట్టినరోజున వెళ్ళి రొట్టె, పాలో ఏదో ఇస్తున్నావా లేదా?
అది బాగున్నారా లేదా అంటే అందులో అర్థం అది మంచిగా ఉన్నారా లేదా అనే అర్థం తీసుకున్నా, ఇందులో ధర్మబద్ధంగా నడుస్తున్నారా లేదా అనేటువంటి అర్థం తీసుకున్నా. కాబట్టి ఈ రకమైన తీసుకుని అటు దేహభక్తి, ఇటు దేశభక్తి, మూడవది దైవభక్తి, అది 3 చాప్టర్లుగా చేసి అందులో ఇది పరిశోధన అన్నమాట. ఎవరు ఎలా చెప్పారు, ఎవరు ఎలా చెప్పారు, ఎవరు ఎలా చెప్పారు, అందులో ఉద్ధరణలు ఉద్ధరణ అంటే కొటేషన్ మనం ఉద్ధరణ అంటాం. కాబట్టి కొటేషన్స్ తీసుకుని అవన్నీ అందులో ఉటంకిస్తూ పెద్దవాళ్ళు ఏం చెప్పారు, పద్యాలు గాని, పాటలు గాని, వచనం గాని, ఉపన్యాసం గాని, ఏదైనా సరే దేనికి ఏది సంబంధం, దేనికి ఏ సంబంధం తీసుకుని అలా పరిశోధన చేస్తూ ఇప్పటికి కూడా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. చేస్తూ దాన్ని ఆ రకంగా గ్రంథాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నాను. అంతా బాగున్నారా అంటే దేశంలో అంతా బాగున్నారా అంటే ధర్మబద్ధంగా నడుస్తున్నారా లేదా, చక్కగా నడుస్తున్నారా లేదా, సేవ చేస్తున్నారా లేదా, మనుషులు దైవాన్ని చూస్తున్నారా లేదా, పశుపక్షాలను హింసించకుండా ఇంట్లో ఆ పౌరాలకు ఎన్ని బియ్యం గింజలు, పక్షులకు ఇంత ఎండాకాలంలో నీరు పెట్టడము, ఏదో చేయడము, ఆపత్కాలంలో ఉన్నటువంటి వాడిని అడకపోయిన వాడికి ఏదో సలహా, నీ చేతనైంది ద్రవ్యమో వస్త్రమో ఏదో, లేకపోతే ఏదో సలహా, నీ చేతనైతే జ్ఞానం ప్రసాదించు, వాడికి దారి చూపు, సలహా ఇవ్వు, సహాయం చెయ్యి, ఏ రకమైన సహాయమో ఆ రకమైన సహాయం చెయ్యి అనేటువంటి ఉద్దేశంతో ఇది చేస్తున్నటువంటి గ్రంథం. ఇది కేవయ గ్రంథం అన్నమాట. ఈ రకంగా చేస్తున్నారండి. శర్మ గారు, సమయం చాలా అయిపోయిందా? బాగుంది, చాలా బాగుంది. మీరు సాహిత్యమే కాదు సంగీతంలో కూడా చాలా నిష్ణాతులు. సంగీతం గురించి మీ సేవలు, మీ రచనలు సంక్షిప్తంగా ఒక 5 నిమిషాలు మాట్లాడండి. నేను పాట పల్లవించిన వేళ, పాట పరిమళించిన వేళ పుస్తకాల్లో కేవలం 300 పాటలు మాత్రమే ఉన్నాయి. నేను రాసినవి 1200 పాటలు. ఈ పాటల్లో దాదాపు 20-30 పాటలు రామాచారి గారు నా దగ్గర నుంచి తెప్పించుకుని పిల్లలకు నేర్పుతూ ఉన్నారు. పిల్లలకు నేర్పాలి. భువన విజయం, యువ భువన విజయం అనేది వేయించాను పిల్లల చేత. అందరూ ఆడపిల్లలే. అందులో యువ భువన విజయంలో ఉన్నటువంటి వాళ్ళ దూర్జటి తీసుకున్న, అయ్యలరాజు రామభద్రుడు తీసుకున్న, అల్లసాని పెద్దను తీసుకున్న, కృష్ణదేవరాయ, తిమ్మరసు, వీళ్ళందరి చేత ఆడవాళ్ళని పిలిచి, ఆడవాళ్ళు కూడా ఎవరు, టీనేజ్ వాళ్ళు అంటే బీటెక్ ఫైనల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ, ఎఫ్సీఏ, బీబీఏ, తర్వాత బీటెక్ ఫైనల్, ఇలా ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళని ఎంపిక చేసుకున్నా. వాళ్ళకు ఈ మామూలుగా వాయిస్ మెసేజ్ ద్వారా కేవలం ఆన్లైన్ లో వాడు పద్యాలు నేర్పడం, వాడు పద్యాలు నేర్చుకోవడం. యువ 4 ప్రదర్శనలు అయినాయి. ఇప్పుడు 4వ ప్రదర్శన దూరదర్శన్ వాళ్ళు తీసుకుని ప్రదర్శన చేశారండి. ఆ రకంగా నేను రాగావధానం అనేటువంటి కొత్త ప్రక్రియను ఆవిష్కరించా. ఈ రాగావధానం ఏమిటి అంటే, నేను అనేక సభలకు వెళ్ళా. ఇక్కడ 4-5 సంవత్సరాలు బుర్రకథ వింటే బుర్రకథ 3 సంవత్సరాలు ఉంటుంది. అన్నమాచార్య కీర్తన ప్రోగ్రామ్ 3 గంటలు ఉంటుంది. అలాగే పాట కచేరీ త్యాగరాయ కీర్తన 3 గంటలు ఉంటుంది. అలాగే ఓ డ్రామా ఉంటుంది 3 గంటలు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఒక గంటన్నరలోనే ఈ యక్షగానం గాని, పద్యాలు గాని, లేకపోతే హరికథ గాని, బుర్రకథ గాని, లలిత గీతం గాని, భక్తి గీతం గాని, పద్యం గాని, శతక పద్యం గాని, తరంగం గాని, క్షేత్రయ పదం గాని, అన్నమయ పదం గాని, ఇవన్నీ ఒక గంటన్నరలోనే ఎందుకు ప్రదర్శించకూడదు అనే ఆలోచన నుంచి రాగావధానాన్ని ప్రదర్శించి, రాగావధానాన్ని ఆవిష్కరించి ప్రదర్శించా. 57 ప్రదర్శించా. ఇప్పుడు 50 అంటే బొంబాయితో సహా. అటు బొంబాయి కూడా వెళ్ళా. బొంబాయిలో 3 కార్యక్రమాలు ఇచ్చాను. నర్సరావుపేట, గుంటూరు, తెనాలి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఇక్కడ మన హైదరాబాద్ లో అన్ని వేదికల మీద ఇచ్చాను ఈ కార్యక్రమాన్ని. ఈ రకంగా ఈ సంగీత పరంగా నేను శాస్త్రీయ సంగీతం నాకు రాదు, కానీ 60 రాగాల మీద ఆధిపత్యం సంపాదించా. 60 రాగాలు అధికారం సంపాదించా. 60 రాగాల్లో 60 మంది కవులవి, 60 పద్యాలు, 60 రాగాల్లో 60 నిమిషాల్లో ప్రదర్శించి 6 వరల్డ్ రికార్డ్స్ ని పొందా. ఈ విధంగా అంటే ఏంటి, సంగీత పరంగా కూడా నేను ఎవరిని సలహా అడిగా. శశికళ స్వామి గారిని, రామాచారి గారిని, తర్వాత సూర్యకామూర్తి గారిని, చంద్రదేవి గారిని, ఆ తర్వాత డివి మోహన్ కృష్ణ గారిని, ప్రభాకర్ గారిని, వీరందరినీ అడిగి సలహా తీసుకుని వారి యొక్క సలహా మేరకు ఏమండి ఇలా చేస్తున్నా చాలా బాగుంది, నేను సమన్వయకర్తగా వస్తానని శశికళ స్వామి గారు సమన్వయకర్తగా వచ్చారు, ప్రభాకర్ గారు వచ్చారు, వీరందరూ వచ్చి మోహన్ కృష్ణ గారు అతిథిగా వచ్చారు. వారు విని ఆశ్చర్యపోయారు. ఆనందించారు. మాధవపతి సురేష్ గారిని పిలిచా, విని ఆశ్చర్యపోయారు. ఒక పాటలు ఇన్ని రకాల ట్యూన్స్ లో మీరు అప్పటికప్పుడు మార్చి పాడటం అంటే చాలా కష్టం కదండి అన్నారు. మరి ఇదే సాధన చేశాను. సంవత్సరం సాధన చేశాను. సాధన చేసి నేను దీన్ని రాగావధానం చేసి
ప్రత్యేకంగా పద్మశ్రీ అనే అమ్మాయిని, విజయవాడ అమ్మాయిని, రాఘావతి ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయిని రాఘావధానిగా ఆమె శిక్షణ ఇచ్చి రాఘావధానిగా పరిచయం చేశారు. అంటే ఏంటి, పిల్లలను పాటలు నేర్పడం, పద్యాలు నేర్పడం, పిల్లల్లో తెలుగు భాష నేర్పడం, పిల్లలకు సాహిత్య రూపకాలు నేర్పడం, అది కొత్త రకంగా నేర్పడం, ఇది ఇలా చేయాలనే ఉద్దేశంతో రేపటి తరానికి మనం అందించాలి ఏదైనా. ఇవాళ మన ప్రదర్శన చెప్పుకోవడం కాదు, మన గొప్పతనం చెప్పుకోవడం కాదు, ఇలా చెప్పడం, పిల్లలకు ఏదైనా నేర్పాలి అనేటువంటి ఉద్దేశంలో పద్యాలు, రాగాలు ఇవన్నీ కూడా వాళ్ళకు నేర్పుతూ రాగావధానంగా తయారు చేస్తూ ఇట్లా చేస్తూ ఉన్నాను. ఈ కవులే గాయకులైతే అనేటువంటి కొత్త ప్రయోగం చేశాను. ఈ కొత్త ప్రయోగం రేపు 2వ తారీఖున, నవంబర్ 2వ తారీఖున మా వార్షికోత్సవంలో రవీంద్ర భారతిలో సమావేశ మందిరంలో ప్రదర్శింపబడబోతోంది. ఈ కవులే గాయకులైతే అంటే స్వర్గసీమలో ఉన్నటువంటి వారు పోతన గారు, జాషువా గారు, కరుణశ్రీ గారు, దాసరి గారు, వేమన గారు, మల్లమాంబ, చక్రవర్తి లక్ష్మీనరసింహ గారు, వీరందరూ తమ యొక్క పద్యాలను గానం చేస్తారు అక్కడ. వీరందరూ రాసిన వాళ్ళే, వారు పాడేవారు కాదు. కానీ అక్కడ గంధర్వలోకంలో కొంతకాలం గంధర్వలోకంలో గంధర్వగానం విని వాళ్ళు అధ్యయనం పొంది వాళ్ళు ఈ నారద లోకంలో నారదు యొక్క పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు వేదిక దగ్గరకు వచ్చి బ్రహ్మలోకంలో ఈ కవులందరూ కూడా సమావేశమై వాళ్ళ యొక్క పద్యాలు పాడతారు. అలా వాళ్ళకు ఆన్లైన్ లో వీళ్ళు ప్రశిక్షణ ఇస్తున్నాను. ఆ రకంగా వాళ్ళు నేర్చుకుని రేపు ప్రదర్శించబోతున్నారు. ఆ తమ యొక్క పద్యాలను రాగాల రూపంలో కళ్యాణ భీంపదాసు, వాన్కోసులు, ఇట్లా హిందుస్థాన్ తోటి హిందువేవి అనేక రాగాల్లో వాళ్ళు పాడబోతూ ఉన్నారు అనమాట. నాడు ఆశ్చర్యపోతారు, ఏమిటి మీరంతా కవులే అని విన్నాను, ఇంత చక్కగా గానం చేస్తున్నారు అంటే గంధర్వలోకంలో ఉండి మేము వచ్చామండి, అందువల్ల గంధర్వ గానం మాకు అందింది, మీరు ఏ రాగంలో పాడమంటే ఆ రాగంలో పద్యాలు పాడతామండి. ఈ కరుణశ్రీ గారు, దాసరి గారు వీళ్ళంతా చెప్తారు, జాషువా గారు, వేమన గారు వీళ్ళంతా చెప్తారు. ఈ రకంగా సాహిత్య సంస్కృతి రూపకల్పన చేసి వాళ్ళకు నేను రాసి వాళ్ళకి ప్రశిక్షణ ఇస్తున్నారు. అంటే రేపటి తరం వాళ్ళకు నేర్పాలి. వేమన అంటే తెలియదు, వాడు జాషువా అంటే తెలియదు, కరుణశ్రీ అంటే తెలియదు, దాసరి అంటే తెలియదు. ఈ తరం వాళ్లకు అలా ఉంది పరిస్థితి. అందుకని రేపటి తరం వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని, తెలుగు భాషని, సంస్కృతిని, గానాన్ని, సంగీతాన్ని, రాగావధానాన్ని, సాహిత్య రూపకాన్ని ప్రచారం చేయాలి, రేపటి తరం వాళ్ళని తయారు చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నానండి. ధన్యవాదాలు శర్మ గారు. చాలా సంతోషం. ఇన్ని ప్రయత్నాలు జరిగాక మీరు ఇక ఈ పని చేయలేదే అయ్యో అనుకుంటూ ఏదైనా ప్రక్రియ ఏమి, ఇప్పుడు మీ ఆలోచనలు, భావితరానికి మీ సేవలు ఇప్పటికే గుర్తించాం, అది చెప్తూ మీరు మంచి గాయకులు కూడా రాగా ఈ భావి మీ ఆలోచనల గురించి 2 మాటలు చెప్పి ఏదైనా ఒక మంచి గీతంతో మీ ఉపన్యాసం ముగించమని కోరుతున్నాను. నాకు ధ్యేయం అంటూ ఇలా ఏం లేదండి. ఆ ధ్యేయం వల్ల ఇప్పుడు మేము చెమ్మపూడి ఫౌండేషన్ ఏర్పాటు చేశాము, వృద్ధాశ్రమాలకు ఇస్తున్నాము, అనాథాశ్రమాలకు ఇస్తున్నాము, అందరూ పాఠశాలలు పెడుతున్నాము. అంతేకాకుండా అన్ని టౌన్స్ లో, తెలంగాణలో ఉన్న అన్ని టౌన్స్ లో మా కన్వీనర్స్ ఉన్నారు. వాళ్ళ చేత అక్కడ తెలుగు భాష పరివ్యాప్తం చేయడానికి పోటీలు పెట్టించి ఇక్కడి నుంచి జాతీయాలు, సర్టిఫికెట్లు, పుస్తకాలు మేము ఫౌండేషన్ ద్వారా పంపిస్తూ ఉన్నాము. అది ఆ తెలుగు భాష పరివ్యాప్తం చేయడమే, మా మాతృభాష వైభవాన్ని పరిరక్షించడం. ఇంకా ముందు 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు పోతుంది అంటున్నారు, ఎక్కడికి పోదు. తెలుగు నేల ఉన్నంత వరకు తెలుగు భాష ఉంటుంది అని చెప్తూ, మనవి చేస్తూ నేను రాసినటువంటి పద్యాన్ని మాత్రం వినిపించి సెలవు తీసుకుంటా. రైట్. వినువారికెల్లను వీనుల విందైన కమ్మనైనట్టి పద్యం నాది, సంప్రదాయ నిబద్ధ ఛందస్సు మమ్ముల కావి పంచడు ప్రబంధం నాది, రంగస్థలమున రాణకెక్కెడు రీతి కడల భాసుడు నాటకమునాది, పసివారి మనసుల పశుపతిని నిల్పెడి వాగ్దేవి రూపైన భక్తి నాది, శృతిలయ భావాల శ్రోతల హృదయాల నాటిన యక్షగానమునాది, నవలామణి మదిన్ నవ్యలోకమున నర్తింపచేసడు నవలనాది, కమ్రమవు ఆమ్రంబు కమనీయ ఋతులెల్ల కవితలో కలబోయు కలమునాది, లేత చిన్నారి పెదవిపై పూతరేకు అమ్మ బామ్మల కంఠాల నలరుతుండు
అక్షరాలైన రానట్టి కుక్షి వెలుగు తెలుగు నుడి గుడి సాటి ఈ ఇలను గలదే ఆ ఆ అద్భుతం. అందుకే మిమ్మల్ని పాడమన్నాను నేను. మీ గానం అంతా విన్నాను నేను జాగరాయ గాన సభలో. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు. చాలా నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. చక్కని ధారావధానం దీక్షలు చేశారు మీరు. చాలా సంతోషం. చెప్పండి. మీరు మీ రచనల్లో మీరు మాకు మా తెలుగు రథం గ్రంథాలయానికి అందించగలిగేవి మీ ఇష్టం ఇమ్మని చెప్తూ మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం మీరు మాకు దగ్గరగానే ఉన్నారు. నాగోలు ఎప్పుడో మీ ఇంటికి వచ్చి కలుస్తాను మిమ్మల్ని. నేను ఉప్పల్లో ఉంటాను సార్. నేను ఉప్పల్లోనే ఉంటాను. అవునా? ఓహో! తప్పనిసరిగా మీరు మీ మీ చిమ్మపూడి శ్రీరామూర్తి గారు అని ఒక స్ఫూర్తిని అందించే రచనలు, ఒకటి సాహిత్యపరంగా ఒకటి సంగీత పరంగా మా గ్రంథాలయానికి ఇమ్మని కోరుకుంటూ, మంచి ముఖే ముఖే సరస్వతి అన్న కార్యక్రమం చాలా బాగా జరుగుతోంది. ఇంతకు ముందు ఈ సభలో టి గౌరీశంకర్ గారు, తర్వాత చాలా మంది చేత కార్యక్రమాలు చేయించాం. కొంతమంది వయసు రీత్యా రాలేకపోవడం అలా జరుగుతూ, పొత్తూరు సుబ్బారావు గారు, ఉప్పలపాటి వెంకటరత్నం గారు, గౌరీశంకర్, గంగాధర్ గారు, ఇలా అనేక ప్రాంతాల నుంచి కవులని ఎన్నుకొని ముందుగా కవిత్వం అన్నది తీసుకున్నా కూడా ఒక కవిని పరిచయం చేసేటప్పుడు వాళ్ళ ప్రక్రియలు, వాళ్ళ ప్రేరణ, ప్రధానంగా సాహితీవేత్తలు ఎన్నో సభలు మనం చేయొచ్చు, మీరు కూడా చేశారు. అటువంటిది మనం వెళ్తే మన పుస్తకావిష్కరణ చేసుకుంటే చివరికి పుస్తక స్పందన అని చెప్పి రచయితకి 1 నిమిషం టైం కూడా ఉండదు, దానితోనే క్లోజ్ చేస్తూ ఉంటారు. అలా చాలా చాలా అసమంజసతలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రచయితని పరిపూర్ణంగా తనకు తాను స్వీయ వ్యక్తిత్వం, స్వీయ ఆవిష్కరణ చేసే కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన వచ్చి, కేవలం రచయితే కాదు ఏ రంగంలోనైనా సరే ప్రతిభావంతులు, ఇది కవిత్వంతో మొదలు పెట్టాం గనక కవిత్వానికి సంబంధించి ఇప్పుడు శ్రీరామూర్తి గారు మరి సంగీతంలో కూడా ఉన్నారు. సంగీతం టేకప్ చేసినప్పుడు ఆయన పిలవాలి, తప్పనిసరిగా పిలుస్తానని చెప్తూ, మరి మా ఈ ప్రయత్నానికి మీదైన మీ స్వీయ ప్రస్థానం ద్వారా చక్కటి ప్రేరణాత్మకమైన ఒక ధారా ప్రసంగం, మీరు ఎక్కడ విరామ చిహ్నాలు లేకపోయినా చక్కగా మాట్లాడారు. మీ వయసుకి చాలా చాలా సూచనలు మాలాంటి వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలి. మరొక్కసారి మీ ఆశీస్సులు మాకు లభించాలని మా తెలుగు రథం సంస్థకి మీరు అభినందనలు, ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. మీ కార్యక్రమం ఇలా ముందు ముందు పుంఖానుపుంఖంగా ప్రవచనాలతోటి సాగాలి, నిరంతరం సాగిపోతున్నారు. ముఖే ముఖే సరస్వతి అని శీర్షిక అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది, మహాద్భుతంగా ఉంది. చక్కని శీర్షిక పెట్టారు. ఈ శీర్షిక ద్వారా మీరు రచయితని ఇలా పరిచయం చేయడం ప్రపంచానికి. ఇది రికార్డ్ చేస్తున్నారా? అన్ని రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నాం. చేయండి, అన్ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేస్తే చాలా ముందు ముందు పరిశోధన చాలా. అయ్యా ఇప్పుడు యూట్యూబ్ లో లైవ్ వస్తుంది. ఓకే ఓకే, సంతోషం సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే అందరికి షేర్ చేయొచ్చు, యూట్యూబ్ లింక్ అందరికి షేర్ చేయొచ్చు మీరు. అలాగే అలాగే, మీ లింక్ పేరు మీరు చెప్పండి ఒకసారి. లింక్ పేరు స్ట్రీమ్యార్డ్ లింక్ అవసరం లేదు మీకు, యూట్యూబ్ లింక్ పంపించాను మీకు రెండును. యూట్యూబ్ లింక్ మీరు అందరికి షేర్ చేసుకోవచ్చు. అలాగే అలాగే, ధన్యవాదాలండి, చాలా సంతోషం. నేను డాక్టర్ని కాకపోయినా నా పుస్తకాల మీద డాక్టరేట్ చేయడానికి ఒక అమ్మాయి సిద్ధంగా ఉంది ఇప్పుడు. అదొక సంతోషకరమైన. చేయించండి, సంతోషం. నమస్కారం. మీ పుస్తకాలు అవి ఏమైనా ఆవిష్కరణ ఉంటే మా ఇస్తానండి. ఈ నేపథ్యం ద్వారా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మీకు మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలండి, నమస్కారం అండి. నమస్కారం సార్, బాగా మాట్లాడారు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి, ఉంటాను మరి. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ముఖే ముఖే సరస్వతి అన్న ఈ కార్యక్రమంలో 2012లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రచయితల డైరెక్టరీ అని కిన్నెర వాళ్ళు ముద్రించడం, అందులో కొన్ని వందల ప్రముఖుల సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అన్ని రంగాల్లోనూ 8 రంగాలు తీసుకున్నారు వాళ్ళు. ఆ రచయితల, ఆ ప్రతిభావంతుల చిన్న ప్రొఫైల్ ఇవ్వడం, వారి విలాసం ఇవ్వడం, మరి వారి ఫోన్ నెంబర్లు ఇవ్వడం, కొంచెం పాతవైనా కూడా ఒక్కొక్క కవిత్వాన్ని ముందుగా ఎన్నుకోవడం జరిగింది. అందులో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇచ్చారు కనుక ఏ నెలలో వారు పుట్టారు అన్నది ఈ డైరెక్టరీ ప్రకారం తీసుకుని ప్రతి ఆదివారం ఎంతమంది వీలుగా ఉంటే అంతమంది విపులంగా వాళ్ళ స్వీయ ప్రస్థానం ప్రస్తావించేందుకు అనువుగా 4 అని ఒక మ్యాక్సిమం పెట్టుకున్నాం. 4, 2 అయితే చాలా బాగుంటుంది, గంట సేపు మాట్లాడించవచ్చని. అలా ప్రయత్నం ప్రతి వారం ఎవరికి అందుబాటులో ఉందో అంతర్జాల సభల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి అలా ఈ కార్యక్రమంలో ఈరోజు మరి 2 ప్రతిభావంతులు, చిల్లర భవానీదేవి గారు అలాగే చెమ్మపూడి శ్రీరామూర్తి గారు, ఇద్దరు కూడా పాల్గొని ముఖే ముఖే సరస్వతిలో వారి చక్కటి వివరాలు అందించారు. వారిద్దరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పించుకుంటూ మళ్ళీ వచ్చే ఆదివారం ముఖే ముఖే సరస్వతిలో మరో కొంతమంది ప్రతిభావంతులతో వారి స్వీయ ప్రస్థానం అందిస్తారు. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు రథం, కొంపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ. నమస్కారం, ధన్యవాదాలు.